హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. అందరూ బాగా ఎంజాయ్ చేసుంటారు కదా! దసరా హాలిడేస్‌లో. సో, మన కాకినాడలో ఆనంద భారతి గ్రౌండ్స్‌లో అయితే ఎగ్జిబిషన్ పెట్టారండి. అవతార్ ఎగ్జిబిషన్. చాలా చాలా బావుంది. పిల్లలకైతే మంచి టైమ్ పాస్ అనమాట. సో, ఆ ఎగ్జిబిషన్‌కైతే నేను కూడా చూస్తున్నారు కదా! ఎంట్రన్స్ అయితే ఇదనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 100 చాలా బావుందండి. లోపల ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉందనమాట. మంచి కలర్‌ఫుల్‌గా అసలు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫోటోస్ తీసుకోవడానికి కావచ్చు, లేదంటే వీడియోస్ తీసుకోవడానికి కావచ్చు. చాలా చాలా బావుంది. మంచి కలర్‌ఫుల్‌గా, మంచి లైట్స్‌తో అయితే చాలా చాలా బావుంది. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇలా కొంచెం ఫ్రంట్‌కెళ్ళే కొద్దీ చక్కగా మంచి మంచి ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఎంత బావున్నాయంటే అసలు ఆహ్, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటో స్టిల్స్ అవి తీసుకోవడానికైతే చాలా చాలా బావున్నాయి. చాలా మంచిగా అయితే పెట్టారండి. అందరూ కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మా వోళ్ళైతే ఫోటోస్‌కి స్టిల్స్ అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇద్దరు. మంచి రెయిన్‌బో కలర్స్‌లో అన్ని ఆల్ మిక్స్ కలర్స్ అయితే పెట్టారనమాట. ఆ తర్వాత లోపలికైతే ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా! మధ్యలో ఒక ట్రీ ఉంది. చుట్టూ లైటింగ్స్ అనమాట. మంచి రెయిన్‌బో కలర్స్ అయితే పెట్టారు. మష్రూమ్స్ తర్వాత యానిమల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలకైతే చాలా ఫుల్ హ్యాపీ ఖుషి అయిపోతారు. ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెద్ద పెద్ద యానిమల్స్ అయితే పెట్టారు. ఈ ట్రీ కూడా చూస్తున్నారు కదా! ఎంత డిఫరెంట్‌గా పెట్టారో లైటింగ్ అంతా కూడా చాలా మంచిగా అయితే ఉందనమాట. సో, ఎవరైనా వెళ్ళలేని వాళ్ళుంటే వెంటనే వెళ్ళిపోండి. ఈ సండే అయితే హ్యాపీగా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. ఎందుకంటే చూస్తున్నారు కదా! మంచి సాంగ్స్‌తో, ఆ లైటింగ్‌తో పిల్లలైతే అసలు ఎవ్వరూ కుదురుగా అయితే నిలబడట్లేదనమాట. డాన్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. యానిమల్స్ కూడా చాలా బావున్నాయి. సో, రూ. 100 మాత్రమే కాబట్టి చక్కగా అయితే వెళ్ళిపోవచ్చు లోపలికి. చూస్తున్నారు కదా! ఎంత బావున్నాయి ఇవన్నీ కూడా. మెయిన్ ఆ లైటింగ్ వల్ల అండ్ ఆ సాంగ్స్ వల్ల అయితే మంచి ఆహ్, ఏ ఫీ చాలా బావుందనమాట ఆ ఫీల్ కూడా. తర్వాత కొంచెం ఫ్రంట్‌కొచ్చేస్తే ఈ అవతార్ స్టాట్యూస్ అవన్నీ పెట్టారనమాట. ఇవి కూడా చాలా భలే అనిపించాయండి. అసలు ఇవన్నీ సెట్ చేయడానికి చాలా టైం పట్టే ఉంటుందనమాట. సో, చూస్తున్నారు కదా! జలకన్య స్టార్టింగ్ వచ్చేసి జలకన్య ఉంది. ఫుల్లు లైటింగ్ అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ ఒక ట్రీ పెట్టి దానికి కూడా డిఫరెంట్‌గా లైటింగ్ అయితే ఇచ్చారు. ఆస్ట్రోనాట్ ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాట్యూస్ అవన్నీ ఉన్నాయి. నాకు పెద్దగా అన్నీ తెలీదు. కొన్ని కొన్ని మాత్రమే తెలుసు. మా వాడైతే అన్నీ చెప్పేస్తున్నాడు. ఎందుకంటే కిడ్స్ ఎక్కువగా టీవీలో ఇవే చూస్తుంటారు కదా! సో, అవన్నీ ఉన్నాయి. అవతారు గెటప్స్ అన్ని స్టాట్యూస్ ఉన్నాయన్నమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతది. ఎందుకంటే వాళ్ళెక్కువ ఇలాంటివే చూస్తూ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి. ఆ తర్వాత ఇంకొంచెం ఫ్రంట్‌కొచ్చేస్తే లోపల స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ప్రతి ఎగ్జిబిషన్‌లో చూపించినట్టుగానే ఎక్కువ ఈ స్టాల్స్ అయితే ఉంటాయి కదా! రెగ్యులర్‌గా మనం ఇయన్నీ పెట్టుకునేవి హెయిర్ బ్యాండ్స్ అని, హెయిర్ క్లిప్స్ మొత్తం ఇవన్నీ ఉన్నాయి. ఫ్యాన్సీ వేర్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టేసారు. కానీ కాస్ట్ తగ్గట్టే చాలా బావున్నాయన్నమాట. ఇవి నేను పెద్దగా ఏం చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి చోట ఇవే ఎక్కువుంటాయి కాబట్టి నేను అంతగా దీని మీద ఫోకస్ చేయలేదు. నాకు ఆ లైటింగ్స్, యానిమల్స్ అయితే చాలా బాగా నచ్చేసాయి. ఇంకా కిడ్స్ ఆడుకునేవి టాయ్స్ స్టాల్స్ తర్వాత ఈ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేను పెద్దగా ఏమి అంతగా క్యాప్చర్ చేయలేదు. స్లిప్పర్స్ అవి కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి. 150 అలా పెట్టారు. 150 నుంచి స్టార్ట్ అనమాట. మంచి కలెక్షన్ అయితే ఉంది. డిఫరెంట్‌గా ఉంది. ఈ స్టాల్స్ అవి అయితే తక్కువే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఎక్కువ గేమ్స్ పెట్టారనమాట. సో, హ్యాపీగా అందరూ పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేయగలిగేలాగా గేమ్స్ అయితే ఎక్కువున్నాయి. సో, గేమ్స్ అయితే మేము కూడా కొంచెం పార్టిసిపేషన్ చేశామనమాట. డైస్ గేమ్స్ అని తర్వాత ఆహ్ ఇదొకటి బాస్కెట్ బాల్ గేమ్ అనమాట. రూ. 30కి 5 బాల్స్ అయితే ఇచ్చాడు. గ్లాసెస్ పెట్టి అందులో బాల్ వేయాలనమాట. కంపల్సరీ ఏదో గిఫ్ట్ వస్తది. ట్రై చేయమన్నారు. తీరా చూస్తే మాకేమి అసలు ఒక్క బాల్ కూడా అందులో పడలేదు. సో, ఇదైతే మాకేమీ రాలేదు.
కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని గేమ్స్ ఆడారు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఏదో ఒక బాస్కెట్ అని, ఏదో ఒక చిన్న బాక్స్‌లని అంతే కదండీ! అవే వస్తాయి మాక్సిమము. రూ. 50, రూ. 30 అలా పెట్టారు కాస్ట్ వచ్చేసి ప్రతి గేమ్‌కి కూడాని. ఈ గేమ్ అయితే నేను ఆడా అనమాట. డైస్ గేమ్ వచ్చేసి కంపల్సరీ గిఫ్ట్ వస్తది అని అన్నాడు. సో ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి రూ. 50కి మనకైతే ఇవి ఇచ్చాడనమాట. సో వేస్తే మనకేమొచ్చిందో తెలుసా మీకు? చూడండి మీరు కూడా నవ్వుకుంటారు. రూ. 50 పెట్టి మనం గేమ్ ఆడితే నాకు వచ్చిన ఐటెమ్ వచ్చేసి రూ. 10 టీ స్ట్రైనర్ వచ్చిందనమాట. జస్ట్ రూ. 10 ఇది బయట కొంటే గనక. సో మా వారు ఫుల్‌గా నవ్వుతున్నారు. రూ. 50 పెట్టి గేమ్ ఆడితే రూ. 10 ఇది గిఫ్ట్ వచ్చింది నీకు అని చెప్పేసి. అందరూ కూడా గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారనమాట. అంటే అదొక హ్యాపీనెస్ కదా! మనం ఎక్కువ బయట గేమ్స్ ఆడలేం కాబట్టి ఇలాంటి ప్లేస్‌కొస్తే చక్కగా పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చనమాట చాలా సరదాగా. బాస్కెట్ బాలు, డైస్ గేము, తర్వాత గన్ షూట్‌ది, మైండ్ గేమ్. గేమ్స్ అనగా ఒక 10 వరకు పెట్టారండి. చక్కగా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. మనం నచ్చిన ఫోటో వాళ్ళకి సెండ్ చేస్తే 5 మినిట్స్‌లోనే మనకి ఫోటో తీసి ఫ్రేమ్‌లో పెట్టి ఇస్తున్నారనమాట. సో అది కూడా బావుంది. ఇంకిది మొత్తం ఇదంతా కూడా ఇంకా పిల్లలదనమాట. అంటే మనం కూడా వెళ్ళొచ్చు. కానీ నాకెందుకో చాలా భయమండి. ఇలా చుట్టూ ఎక్కువ తిరిగేవైనా లేదంటే పైకి అప్ అండ్ డౌన్ ఇలా పైకి కిందకి తిరిగేవైనా నాకు చాలా భయం అనమాట. ఈ జెయింట్ వీల్ అది. చూడ్డానికి ఇష్టం మాత్రమే కానీ ఎక్కాలంటే మాత్రం చాలా చాలా భయం. నేనెక్కను, నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఎక్కనివ్వను. మా పిల్లలకి చాలా ఇష్టం. చాలా డేరింగ్‌గా నేనెక్కుతా, నేను చేస్తా అని అంటారు. కానీ నాకు చాలా భయం అనమాట. సో నేను వెళ్ళను. వాళ్ళని కూడా వెళ్ళనివ్వను మాక్సిమం. మా పాప అయితే ఈ వెహికల్ ఎక్కి ఆడేసుకుంటుంది. దసరా హాలిడేస్‌లో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే కనుక కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్‌లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో పాటు పెద్దలు కూడా. సో మీరెవరైనా వెళ్ళకపోయి ఉంటే గనక వెంటనే అయితే మీ పిల్లల్ని తీసుకొని ఈ సండే అయితే వెళ్ళొచ్చేసేసేయండి. సో ఇవన్నీ కూడా స్నాక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ స్టాల్స్ అన్నీ కూడా చక్కగా గేమ్ ఆడుకుంటూ, హ్యాపీగా తినుకుంటూ అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా మీ పిల్లలతో హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. సో నా వీడియోస్ అయితే కంపల్సరీ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మా బాబు అయితే ఈ గేమ్ ఆడాడనమాట. ఇది కూడా రూ. 50. ఇప్పుడు ఈడికేమొచ్చిందంటే చిన్న స్నాక్స్ బాక్స్ వచ్చింది. అదైతే మనం బయట కొంటే రూ. 20. గేమ్ ఆడి మనం రూ. 20 బాక్స్ అయితే గెలుచుకున్నాం అనమాట. ఇదైతే వాలీబాల్ గేము. ఇది కూడా రూ. 50 అంట. కానీ ఒకే బాల్‌తో మనం అన్ని గ్లాసెస్ కింద పడేలా కొడితే కనుక గిఫ్ట్ ఇస్తా అన్నారు. కానీ అన్ని బాల్స్ ఎలా పడతాయో పడలేదు కదా! ఇదనమాట ఇవాల్టి వీడియో వచ్చేసి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.